స్వాతంత్రం వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతున్నాయో తెలుసా? 76 ఇయర్సా లేదా 77 ఇయర్సా? యాక్చువల్గా 2026లో మనం 80th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మనం ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నామన్నా, మనకు నచ్చిన జాబ్ మనం చేసుకుంటున్నామన్నా, లేదా మనకు నచ్చిన ప్లేస్కి మనం వెళ్తున్నామన్నా, ఇవన్నీ మనకు ఇంత ఈజీగా దొరకలేదు. దీని వెనకాల లక్షలాది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైజెస్ అయితే ఉన్నాయి. ఈరోజు వాళ్ళ గురించి, మన ఇండిపెండెన్స్ డే వెనకాల ఉన్న అసలు స్టోరీ గురించి తెలుసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ కన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీ ఇండియన్. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15న మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. స్కూల్స్లో సెలబ్రేషన్స్, కాలేజ్లో ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ఆఫీస్లో ఫ్లాగ్ హోస్టింగ్, అలానే సోషల్ మీడియాలో ఇండిపెండెన్స్ డే పోస్టులు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఎందుకు మనం ఆగస్ట్ 15ని సెలబ్రేట్ చేసుకుంటాం? అలానే ఇండియా బ్రిటిష్ రూల్ నుంచి బయట ఎలా పడ్డది? మరి మన ఫ్రీడమ్ కోసం ఎవరు పోరాడారు? ఈ వీడియోలో సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. మన హిస్టరీలో కొంచెం వెనక్కి వెళ్తే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అని మొదట ఇండియాకి వచ్చి బిజినెస్ కోసం వచ్చింది. కానీ గ్రాడ్యువల్గా వాళ్ళు ఇండియాలో పొలిటికల్ పవర్ పెంచుకున్నారు. ఒక కింగ్డమ్ని కంట్రోల్ చేస్తూ ఇంకొక ప్రాంతాన్ని తన ఆధీనం చేసుకున్నారు. చివరికి బ్రిటిష్ రూల్ ఇండియా అంటూ మొత్తం విస్తరించారు. బ్రిటిష్ రూల్లో ఇండియన్స్ చాలా డిఫికల్టీస్ని ఎదుర్కొన్నారు. హెవీ ట్యాక్స్, ఎకనామిక్ ఎక్స్ప్లోరేషన్, డిస్క్రిమినేషన్, మన బయటికి కూడా తీసుకువెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్స్లో ఒక ఆలోచన పెరిగింది, మన దేశాన్ని మనమే పాలించాలి అని. అక్కడ నుంచే ఇండిపెండెన్స్ డే మూమెంట్ మరింత పవర్ఫుల్ అయ్యింది. ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతో గొప్ప నాయకులు ఉన్నారు. మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్ సత్యాగ్రహం ద్వారా బ్రిటిష్ రూలుకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేశారు. సుభాష్ చంద్రబోస్ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యువర్ ఫ్రీడమ్ అనే పవర్ఫుల్ మెసేజ్తో భారతీయుల గుండెల్లో బలమైన ధైర్యాన్ని నాటారు. భగత్ సింగ్ చాలా చిన్న వయసులోనే దేశం కోసం తన జీవితాన్నే సాక్రిఫైస్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియాని యునైటెడ్ నేషన్గా నిర్మించడంలో కీలక పాత్రని పోషించారు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు మరియు ఇంకా వేలాది మంది ఫ్రీడమ్ ఫైటర్స్. వీళ్ళందరూ స్టోరీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్స్పిరేషన్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఫ్రీడమ్ వాజ్ నాట్ గివెన్, ఇట్స్ టేకెన్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ జరిగాయి. 1920లో నాన్ కార్పొరేషన్ మూమెంట్, 1930లో సాల్ట్ మార్చ్, 1942లో క్విట్ ఇండియా మూమెంట్. ఎస్పెషల్లీ ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు ఫ్రీడమ్ కోసం పోరాడారు. స్టూడెంట్స్, ఫార్మర్స్, వర్కర్స్, ఉమెన్, కామన్ పీపుల్, ఇలా అందరూ తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అందుకే ఇండియన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కేవలం ఒక లీడర్స్ది కాదు, ఇట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్. ఫైనల్గా ఆగస్ట్ 15, 1947లో ఇండియా బికమ్స్ అన్ ఇండిపెండెంట్ నేషన్. బ్రిటిష్ రూల్ అఫీషియల్గా ఎండ్ అయింది. జవహర్లాల్ నెహ్రూ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఢిల్లీ రెడ్ ఫోర్ట్పై ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎగిరింది. ఆ రోజు ఇండియన్స్కి అది కేవలం ఒక డేటే కాదు, అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ, ఒక న్యూ బిగినింగ్, ఒక కొత్త భారతదేశం బర్త్డే లాంటిది. అలా ఎన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత ఇండియా ఫైనల్గా ఫ్రీ అయ్యింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15న చాలా స్పెషల్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు మనం ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఫ్రీడమ్ అంటే కేవలం బ్రిటిష్ రూల్ నుంచి బయటపడడమే కాదు. ఫ్రీడమ్ అంటే మనకు వచ్చిన ఆపర్చునిటీస్ని రెస్పాన్సిబిలిటీగా ఉపయోగించుకోవడం, ఎడ్యుకేషన్ పొందడం, మన దేశాన్ని క్లీన్గా ఉంచుకోవడం, రూల్స్ ఫాలో చేయడం, వేరే వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వడం, దేశం కోసం ఓట్ వేయడం. ఇండియన్స్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్ ఆర్ సోల్జర్స్, ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీఆర్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్స్. జై హింద్, వందే మాతరం.